చూడ్డానికి ఒరిజినల్ నోట్లలాగే ఉంటాయి. పొరపాటున తీసుకున్నారా ఇక అంతే సంగతులు. ఏది ఒరిజినల్ నోటో ఏది డూప్లికేట్ నోటో అర్థం కానంత పగడ్బందీగా నకిలీ నోట్లను తయారు చేసేస్తున్నారు కేటుగాళ్ళు. 100, 500 డినామినేషన్లలో వీటిని ప్రింట్ చేసేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఈ ఫేక్ కరెన్సీ మోసాలు తగ్గట్లేదు. నకిలీ నోట్లు ముద్రించినా చలామణి చేసిన 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా ఏమాత్రం జంకట్లేదు నకిలీగాళ్ళు. తాజాగా ఎక్కడో కాదు మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ నకిలీ నోట్ల తయారీ చేస్తోన్న ముఠా పట్టుబడింది. నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తోన్న 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 1,658,000 వర్తున్న దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని సైతం సీజ్ చేశారు. ఇది వేరే అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేర్లో భాగంగా మెకానిక్కి దొంగ నోట్లు ఇచ్చారు. దీంతో ఆరా తీస్తే ఆ ముఠా గుట్టురట్టయింది. 1 లక్షకి 3 లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు. గుంటూరు బాలాజీ నగర్ స్లమ్ను డెన్గా చేసుకుని ఏర్పాటు చేసిన నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్లో చూసి దొంగ నోట్లు ఎలా చెయ్యాలో ప్లాన్ చేశాడు మధు అనే వ్యక్తి. విజయవాడకు చెందిన మధుబాబు, మణికుమార్లతో కలిసి ఈ నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. వీరికి ఏంటంటే డబ్బులు లేవు, మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు. కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసాయి. ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4 లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి, ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ని కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన. దెన్ డిఎస్పీ అండ్ సిఐ లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి దెన్ అంతా అనాలిసిస్ చేసి వెళ్ళి నిన్నటి దినంన గుంటూరులో పట్టుకున్నారు. సో ఇట్ ఈస్ ఏ బిగ్ గ్యాంగ్. దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళది చాలా ఫోరెన్సిక్స్ గట్రా వాళ్ళ మొబైల్స్ పంపించి వీ విల్ అనలైజ్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫర్దర్గా ఉంటే దీని మీద అరెస్ట్ చేస్తాం.